ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సోదరి సహోదరులకు అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన నా యొక్క తోటి సహోదరులారా సహోదరులారా, మిమ్మల్ందరినీ కూడా ఈ యొక్క వీడియో మెసేజ్ ద్వారా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియరా, రోజు కూడా మనము ఈ వాక్యము ద్వారా మనము కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము ఎంతో ధన్యమైనది. We must praise God for everything that what He has done in our lives. మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి దాన్ని కొరకు దేవునికి మనము స్తోత్రాలు స్తుతులు చెల్లించవలసిన మనమైనాం. It's a great opportunity for me to meeting you all of you through this word of God. ఈ యొక్క వీడియో ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమని నేను తలుస్తున్నాను. ఇట్స్ ఎ వెరీ 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 గ్రేట్ ఆపర్చునిటీ. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి అవకాశం. ప్రియమైన వర్లారా, ఈరోజు మరొక మోషే చేసిన ప్రార్థన వలన దేవుడు ఏ కార్యములు జరిగించాడు అనేటువంటి ఆ టాపిక్ మీద మనము కొన్ని వీడియోస్ చేస్తున్నాము. ఇది 3వ వీడియో. ఒకవేళ మీరు ఇంతకుముందు వీడియోలు చూడకపోతే దయచేసి వాటిని కూడా మీరు చూసి దీవించబడాలని మనం చేస్తున్నాను. ఈరోజు మరొక మాట మనం చూద్దాం. మోషే చేసిన ప్రార్థన వలన ఏం జరిగింది? వాట్ హ్యాపెన్ బికాజ్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ మోజెస్. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే అక్కడ మోషే ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. అక్కడ ఏం ప్రార్థన చేస్తున్నాడంటే మోషే ఎలుగెత్తి అనగా హీ వాస్ క్రైయింగ్ టు గాడ్. దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసినడలా ఆమె 7 దినములు సిగ్గుపడును గదా. ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను. తర్వాత ఆమెను చేర్చుకొనవలెను అనే మాట మనకు కనిపిస్తుంది. అలాగే ఇంకొక వచనం కిందకెళ్తే అక్కడ మిరియాము బాగుపడినట్టుగా కనిపిస్తుంది. వాట్ హ్యాపెన్ టు మిరియామ్? ఈ యొక్క మిరియాముకి ఏం జరిగింది? ఏం జరిగితే మోషే ప్రార్థన చేస్తున్నాడు? మిరియాము, అహరోను, మోషే వీళ్ళు సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఆ మిరియాము మోషేకి సోదరి అవుతుంది, సిస్టర్ అవుతుంది. తన అన్నగారైనటువంటి అహరోను ఉన్నాడు. అహరోను, మిరియాము ఏం చేశారంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి మోషే అనేటువంటి సేవకుడి మీద వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు, సణుగుకున్నారు. మోషే మీద ఏర్పాటు చేసినట్టు మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నాయకుడిగా ఎంచుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి మోషేని దేవుడు నియమించాడు. అలాంటి గొప్ప నాయకుడి మీద వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు, అసూయ ద్వేషం పెంచుకుని ఆ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అందుచేత మిరియామ్కి ఏమొచ్చిందంటే ఒక కుష్ఠరోగంలాగా వచ్చేసిందనమాట. దేవుడు ఆమెను శిక్షించాడు ఒక కుష్ఠరోగంలాగా. అప్పుడు ఆమె ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు మోషే వాళ్ళ మీద కనికరపడి మిరియాం గురించి వెలుగెత్తి అనగా ఆయన భారముతో ఆ వేదనతో దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈమెను బాగు చేయని ప్రభువా అని మళ్ళీ మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని మిరియాంకి స్వస్థత ఇచ్చాడు. 12, 13, 14, 15 వచనాలు చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూడండి. అక్కడ మిరియాంకి స్వస్థత కలిగినట్టుగా మనం చూస్తుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే చేసిన ప్రార్థన వలన స్వస్థత కలిగింది మిరియాంకి. అలాగే కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఈ మాట వ్రాయబడింది చూడండి. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట వ్రాయబడింది.
అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదనెను. అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఇశ్రాయేల్ ప్రజల్ని నాశనం చేస్తారని చెప్పినప్పుడు మోషే అలా చేయకుండా ప్రార్థన ద్వారా అడ్డుపడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే చేసిన ప్రార్థన వలన స్వస్థత కలిగింది. ఇశ్రాయేలు ప్రజలు అనగా ముఖ్యంగా ఇక్కడ మిరియాము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మిరియాము శారీరకమైన స్వస్థత మిరియాముకి దేవుడిచ్చాడు. ఈరోజు కూడా ప్రియులరా, మనము ప్రార్థన చేస్తే మనకి కూడా స్వస్థత కలుగుతుంది. ముఖ్యంగా ఆత్మీయ స్వస్థత. పాప రోగముతో ఎవరైతే బాధపడుతున్నారో, పాప రోగంతో ఎవరైతే నశించిపోతున్నారో అలాంటి వారికి దేవుడు ఆ పాపాన్ని తొలగించి ఆత్మీయంగా స్వస్థత కలుగజేస్తాడు. దేవుని చిత్తమైతే మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుని చిత్తమైతే భౌతికమైన స్వస్థత కూడా దేవుడు కలుగజేస్తాడు. అంతకంటే ముఖ్యంగా ప్రియులరా గమనించండి, మనము ఆత్మీయ స్వస్థత కావాలి మనకి ఈ రోజున. ఆత్మీయ స్వస్థత అంటే మన ఆత్మ మనం మరణించిన తర్వాత నరకంలో పడి కాలిపోకుండా ఈ ప్రాణం ఉండగానే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గరకు రావాలి, ఆయన వాక్యం వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, మన ఆత్మీయ పాపరోగాన్ని మనం కడిగేసుకోవాలి. అప్పుడు దేవుని రాజ్యంలో మనం సదాకాలం జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఆత్మీయ స్వస్థత కలుగజేస్తాడు, అట్ ద సేమ్ టైం అలాగే భౌతికమైన స్వస్థత కలుగజేస్తాడు. చాలామంది ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి, దేవుడు బాగు చేస్తాడు లేని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళరు, మందులు వేసుకోరు. అలా చేయటం చాలా 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 విచారకరం. అలా చేయకండి ప్రియమైన సహోదరి సహోదరులరా. దేవుడు స్వస్థత అనుగ్రహిస్తాడు. దేని ద్వారా తెలుసు? అందుచేతనే ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది వైద్యులు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి రోగం వచ్చినప్పుడు కంపల్సరీ దేవుడు మనకిచ్చిన వనరులు మనం వాడుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళాలి, మందులు వేసుకోవాలి. నేను మందు వేసుకోను, దేవుడే తగ్గించేస్తాడని మూర్ఖంగా కొంతమంది చెబుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. దేవుడిని శోధించినట్టు మనం అవుతాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ హాస్పిటళ్ళు, ఈ వైద్యులు వీళ్ళందరికీ కూడా జ్ఞానం ఇచ్చినవాడు దేవుడే. ఆ జ్ఞానాన్ని మనం వాడుకోవాలి. మూర్ఖంగా మనం బిహేవ్ చేయకూడదు. దయచేసి గమనించండి. విశ్వాసం ఉండడం మంచిదే, కానీ అధిక విశ్వాసం, మూఢ విశ్వాసం ఉండకూడదు. దేవుడు మందుల ద్వారా మనల్ని బాగు చేస్తాడు, డాక్టర్స్ ద్వారా మనకు స్వస్థత ఇస్తాడు. ఈ రోజున అందుకే ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని డాక్టర్స్ ఉన్నారు. కనుక దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన చిత్తమైతే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో దేవుడు స్వస్థత కలుగజేస్తాడు, భౌతికమైన స్వస్థత ఇస్తాడు. దానికంటే ఎక్కువగా ఆత్మీయమైన స్వస్థత కూడా మనకి దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆత్మీయ స్వస్థత కలిగినప్పుడు భౌతికమైన స్వస్థత దానంతటా అదే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా మన పాపమును కడిగేసుకోవాలి. అది ఆత్మీయ స్వస్థత అంటే. మనలో పాపరోగం ఉంది. అందుకే యేసుప్రభువు వారు పిలుస్తున్నారు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు. ఏ భారం మోస్తున్నారు? పాపమనే భారం మోస్తున్నారు. ఆ భారాన్ని తొలగించుకోవడానికి, దేవుడు ఆత్మీయ స్వస్థత ఇవ్వడానికి గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ ఎవ్రీబడి, గాడ్ ఈజ్ కాలింగ్ ఎవ్రీబడి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఇఫ్ యూ అగ్రీ దట్ ఇన్విటేషన్, ఇఫ్ యూ యాక్సెప్ట్ దట్ ఇన్విటేషన్, అండ్ యూ విల్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ యొక్క ఆహ్వానాన్ని నువ్వు స్వీకరించి వచ్చినట్లయితే నువ్వు స్వస్థత చేయబడతావు. ఆత్మీయంగా భౌతికంగా కూడా నువ్వు స్వస్థత చేయబడతావు. ముందు ఆత్మీయంగా స్వస్థత చేయబడిన తర్వాత భౌతికమైన స్వస్థత వస్తుంది. అలా రావడానికి దేవుడు అనేక మార్గాలు పెట్టాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఏ వ్యాధి బాధలతో మీరు బాధపడుతున్నట్లయితే ప్రార్థన చేయండి, విశ్వాసం ఉంచండి. బట్ యూ మస్ట్ గో టు ద హాస్పిటల్, యూ మస్ట్ గో టు ద డాక్టర్ అండ్ యూ మస్ట్ గెట్ ప్రిస్క్రిప్షన్. హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ని సంప్రదించండి, మందులు వేసుకోండి. దేవుడు వాటి ద్వారా దేవుడు బాగు చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే చేసిన ప్రార్థన వలన స్వస్థత కలిగింది. ఈరోజు మనం చేసిన ప్రార్థన వలన కూడా దేవుడు స్వస్థత ఇస్తాడు. ముఖ్యంగా ఆత్మీయ స్వస్థత మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
తల వంచి నాతో మీరు కళ్ళు మూసుకోవాలని మనం చేస్తున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు మా జీవితాల్లో నూతన దినం మీరు అనుగ్రహించినందుకు వందనాలు. మా ఉద్యోగాల్లో మీరు సహాయం చేయండి, వ్యాపారాల్లో సహాయం చేయండి, కుటుంబాల్లో సహాయం చేయండి, మా ప్రయాణంలో సహాయం చేయండి ప్రభువా. దేవా, మేము చేసే ప్రతి కార్యము మీ నామ మహిమార్థమై జరిగించడానికి అవకాశం దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని, బలమైన కార్యములు జరిగించమని, గొప్ప కార్యములు జరిగించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.